తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శోభాల దంపతుల సుపుత్రుడు, ఏకైక పుత్రుడు, వారసుడు శ్రీ కేటీఆర్ గారి 49వ బర్త్డే ఈరోజు తెలంగాణ భవన్ నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్లో మరి ఘనంగా జరుపుకున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ ప్రెస్ అండ్ మీడియా సోదరులకు మరి జిల్లా తరఫున కేటీఆర్ గారికి బర్త్డే శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కేటీఆర్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆ రోజు మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఈయన అమెరికాలో ఒక ఉన్నతమైన పదవిలో ఉండే సిఇఓగా ఉండే ఒక కంపెనీలో మరి నాన్న ఒకటే మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. మేము కూడా వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటామని ఆ రోజు 2006లో మరి పదవికి అమెరికాలో ఉన్న పదవికి రాజీనామా చేసి వచ్చి మరి కేసీఆర్ గారితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మా వ్యక్తి, గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు. తండ్రికి దాకా తనయుడిగా ప్రతి ఒక్కటి కేసీఆర్ గారి అడుగుజాడలు. నేను కేసీఆర్ గారి సూచనలు, సలహా మేరకే 10 సంవత్సరాలు ఆ రోజు ఉద్యమం చేసి మరి ఆ రోజు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో తెలంగాణ సాధించినాక మరి 2014లో మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పుడు కేటీఆర్ గారు మంత్రిగా మరి 9.5 సంవత్సరాలు ఈ తెలంగాణకు ఎన్నో సేవలు చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాలు నంబర్ 1గా స్టేట్ను తీసుకొచ్చిన వ్యక్తి మన కేటీఆర్ గారు. కాబట్టి ఆ రోజు ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా, ఇండస్ట్రియల్ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా మరి గతంలో లేని విధంగా మరి విదేశాల నుంచి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి కొన్ని లక్షల పెట్టుబడులు తీసుకొచ్చి మన తెలంగాణను ముందుంచిన వ్యక్తి కేటీఆర్ గారు. అట్లాగే ఇండస్ట్రియల్లో కూడా మరి గతంలో లేని విధంగా సింగిల్ విండో సిస్టమ్ 21 డేస్కే అన్ని పర్మిషన్లు ఇచ్చి మరి ఇండస్ట్రీలు పెట్టుకున్న వారికి ఇండస్ట్రీ స్థాపించిన వ్యక్తి మన కేటీఆర్ గారు. అట్లాగే మున్సిపల్ శాఖ మంత్రిగా పల్లె ప్రగతి అని, పట్టణ ప్రగతిలో మరి పట్టణాలన్నీ మంచిగా ఉండాలని, సుందరీకరణ ఉండాలని, హరితారం ఉండాలని, ఒక శ్మశాన వాటికలను దేవాలయగా పేరు తెచ్చిన వ్యక్తి కేటీఆర్. రోడ్ లైన్లు, డ్రైనేజ్ కానీ అన్నీ నీట్గా ఉంచి హరితారంలో కూడా ముందున్న వ్యక్తి కేటీఆర్ గారు. అట్లాగే సామాజిక సేవలు, గ్రీన్ ఫ్రైడే అయితేనేది, సండే టెంట్ అయితేనే ఆ కార్యక్రమాలన్నింటిలో ముందున్న వ్యక్తి కేటీఆర్ గారు. కాబట్టి కేటీఆర్ గారికి గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి కేటీఆర్ గారు నిన్ననే మనం చూసాం కేటీఆర్. కాబట్టి మరి భవిష్యత్తులో కూడా ఆ కేటీఆర్ గారు ఆరోగ్య ఐశ్వర్యాలతో ముందుండాలని, ఉన్నతమైన రాష్ట్రంలో ఉన్నతమైన పదవి చేపట్టాలని సందర్భంగా తెలియజేస్తూ, ఆయన రాష్ట్రమే కాదు ఆయన సేవలు దేశంకు కూడా అవసరం. కాబట్టి ఆ పక్కన ఆ పదవి చేపట్టి మరి రాష్ట్రాన్ని, దేశాన్ని తీర్చిదిద్దాలని సందర్భంగా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఘనంగా ఆయనకు జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ముగిస్తున్నాను. స్థానిక నిజామాబాద్ జిల్లా ఆఫీస్లో కేక్ కట్ చేసి మొక్కలు నాటి ఘనంగా అతని బర్త్డే ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే కేటీఆర్ అట్టడుగు వర్గాలతో పాటు ఐటీ వరకు, అంటే మంచి చదువుకున్న పిల్లలకు ఐటీ కంపెనీలు తీసుకురావడం, అలాగే ఇప్పుడు దుబాయ్లో చూస్తున్నాం కొందరు ఇరుక్కుపోయి జైళ్ళలో పడి అట్లా జైళ్ళలో మగ్గుతున్న వారిని కూడా గుర్తించి వాళ్ళని మన దేశానికి రప్పించడం, ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. అయితే కేటీఆర్కి ఒక తెలంగాణ మీద ఒక పట్టు ఉంది. ఎక్కడ ఏ సామాజిక వర్గానికి ఏం కావాలో ఆ రకంగా పనిచేస్తూ తెలంగాణని ఎలా దేశంలో నంబర్ 1 స్థాయికి తీసుకురావడం జరిగింది. కానీ ఈ రేవంత్ లాగా అబద్ధాల పనులెత్తి చేయలేడు. రేవంత్ చూస్తున్నాం, ఏదైనా మాట బొల్పడం, అబద్ధాలు చెప్పడం, పూట గడిపేయడం చేస్తున్నాడు. కానీ కేటీఆర్ అలా కాదు. ఏదైనా సరే రూలింగ్ లేకున్నా కూడా పని చేస్తున్నాడు, ఇటు సేవ కార్యక్రమాలు చేస్తున్నాడు, అటు రాష్ట్రానికి కావాల్సిన కంపెనీస్తో అయినా కూడా మాట్లాడుతున్నాడు. సో మనకు ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కావాలని మేము కోరుకుంటున్నాం. ఫ్యూచర్లో కేటీఆర్
ముఖ్యమంత్రి కావాలని కూడా మేము నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల తరఫున అందరం కూడా గట్టిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మరొకసారి కేటీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు.